యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు తల్లి. అనేక విషయములలో మనమందరం ఏమైపోతున్నామట? తప్పిపోతున్నాము. ఎవడైనను దేని యందు తల్లి? మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును ఏం చేస్తాడట? స్వాధీనమందుంచుకొనగల శక్తి గలవాడగుడు. చాలాసార్లు ఎందుకంటే నా ఆత్మీయ జీవితాన్ని ఒడ్డేసి నేను వాక్యాన్ని ఆలోచన చేస్తుంటాను. ఎప్పటికైనా ఎక్కువగా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎక్కువగా నేను బాగా ఫోకస్ చేసింది ఏంటంటే కన్ను మీద చాలా బాగా ఫోకస్ చేశాను. ఎందుకంటే ఒక మనిషి ఈ భూమి మీద తప్పు చేస్తున్నాడంటే ప్రారంభ బిందువు ఏంటో తెలుసా? కన్నే. ఒక కన్ను చెడిపోయిందంటే దేహం అంతా ఏమైపోతుంటుంది? చెడిపోతుంటుంది. అసలు ఈ కంటిని ఎలా కంట్రోల్ చేయాలి? అసలు ఏముంది బైబిల్లోని? చాలా ఎంత డీప్గా వెళ్ళానంటే నా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభం నుంచి ఆలోచన చేస్తూ 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 దీనిని పసిగట్టానండి. ఆత్మీయ జీవితంలో ఇది చాలా బాగుంటుంది, మీరు బాగా వినాలి. మామూలుగా మనకు యోహాను పత్రికల్లో రాయబడింది, అవసరం మీకు తెలుసు. లోకంలో ఉన్నదంతా ఏటట? శరీరాశ, నేత్రాశ, జీవోబడము. లోకంలో ఉన్నదంతా శరీరాశ. శరీరంలో నేత్రాలు ఉన్నాయా లేవా? అప్పుడు నేత్రాశ కూడా కలిపే చెప్పాలి కదా, కానీ దాన్ని ఎందుకో సపరేట్గా చెప్తాను. నాకు అప్పుడే దాని మీద డౌట్ వచ్చింది. శరీరాశ అన్నాడు, శరీరంలో అన్ని ఆశలు ఉన్నాయి. నోటికి ఆశలు ఉన్నాయి, కడుపుకు ఆశలు ఉంది, నాలుకకు ఆశలు ఉన్నాయి, చెవులకు ఆశలు ఉన్నాయి, దురద చెవులు, ఇలా శరీరానికి అన్ని ఆశలు ఉన్నాయి. కానీ శరీరం అంతా ఒక ఎత్తుగా చెప్తున్నాడు. రెండోది సమఉజ్జీగం ఒకదాన్ని నిలబెడుతున్నాడు. దేంటది? నేత్రాశ. అంటే శరీరం అంతా ఒక ఎత్తు అయితే ఈ కళ్ళతో చేసేది కూడా ఒక ఎత్తు, ఈక్వల్గా ఉంది. శరీరం అంతా చేసే తప్పులు ఒక ఎత్తు అయితే ఈ కళ్ళతో చేసేది మాత్రమే ఒక ఎత్తుగా ఉంది. ఈ కళ్ళు చాలా డేంజర్గా ఉన్నాయి. మన జీవితాన్ని పతనం చేయడానికి ప్రారంభం ఏంటంటే ఈ కళ్ళే. ఈ కంటిని గురించి నేను ఆలోచన చేస్తూ ఈ కళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి. అప్పుడు దేవుడు నాకు చూపించిన మాటని యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నామ్మా? మనం అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చు. కొంతమంది నోటిలో పడిపోతుంటారు, కొంతమంది కంటి చూపు దగ్గర పడిపోతుంటారు, కొంతమంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విషయంలో పడిపోతున్నారు. మనం అన్ని విషయంలో తప్పిపోతున్నాము. ఎవడైనను దేని యందు? మాట యందు ఒకవేళ తప్పకపోతే అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును ఎలా ఉంచుకుంటాడటమ్మా? స్వాధీనమందు ఉంచుకుంటాడట. దేనిలో తప్పిపోకుండా? మాట యందు తప్పకపోతే. మాట యందును తప్పకపోతే సర్వ శరీరాన్ని మనం కంట్రోల్ చేయొచ్చట. దాంతోపాటు కంటిని కూడా మనం ఏం చేయొచ్చో తెలుసా? కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు బాగా చెప్తారు, మీరు జాగ్రత్తగా వినాలి. నువ్వు మాట యందు తప్పకపోతే సర్వ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే యేసుక్రీస్తు పౌలు గారు ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? గుర్రం అంతా ఉంటుందంట. గుర్రం అంతా ఏంటంటే దాన్ని అంతటిని కంట్రోల్ చేయాలంటే మన కాలు పట్టుకుని కంట్రోల్ చేయగలమా? దానిని గమనించండి, అస్సలు వల్ల కాదు. కాలు పట్టుకోలేము, దాని శరీరాన్ని పట్టుకోలేము, ఏం పట్టుకొని దాన్ని కంట్రోల్ చేయలేము. కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చట? దాని నోటికట ఒక కళ్ళెం వేసి గుర్రానంతటి కంట్రోల్ చేయొచ్చట. ఒక గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే కళ్ళెం వేయాలట. ఈ శరీరాన్ని కంట్రోల్ చేయాలంటే మన దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మనం దేంట్లో తప్పిపోకూడదట? మాట ఎందుకు తప్పిపోతే కంటిని కూడా ఏం చేయొచ్చు తెలుసా? కంట్రోల్ చేయొచ్చు. శరీరాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు గారు మాట్లాడిన ఎగ్జాంపుల్లో నుంచే మాట్లాడతాం. ఒకవేళ మనం మాట ఎందుకు తప్పకపోతే ఎట్లుంటుందో తెలుసా? చాలా ఎంత గట్టి నిర్ణయమైనా తీసుకుంటాం. సముద్రంలో పడవలు పోతుంటాయి. తెరసాప అని ఒకటి కట్టింటారు మీరు, ఆ పాతకాలం పడవలు గమనించగలిగితే. ఆ తెరసాప కట్టడంతో ఏమవుతుంది? గాలి ఎటువైపు వస్తే పడవ ఏమవుతుంటుంది తెలుసా? అటువైపు పోతూ ఉంటుంది. పరిస్థితులు బట్టి ఏమైపోతుంటుంది? అది మారిపోతుంటుంది. ఒకవేళ తూర్పు గాలి పెట్టింది అనుకోండి, పడబడుగు పంపించాలంటే చాలా కష్టం. గాలికి ఏమవుతుందంటే కొట్టుకొని పోతూ ఉంటుంది. కానీ మీకు తెలుసో లేదో కానీ అందులో ఒక నావికుడు అనేవాడు ఉంటాడు. తెరసాపకు వచ్చి గాలి తగిలి తూర్పు వైపు లాగుతూ ఉన్నా కానీ ఈ నావికుడు ఏం చేస్తాడట? ఆడి చేతిలో ఒక చిన్న చుక్క అని ఒకటి ఉంటుందట. దానినే మన భాషలో ఏమంటారంటే స్టీరింగ్ అనుకోండి, ఒక మాటలో చెప్పాలండి. ఆడి చేతిలో ఒక స్టీరింగ్ ఉంటుంది. ఆ స్టీరింగ్తో కూడా ఏం చేస్తాడట? తూర్పుకు పోయే దానిని కూడా ఎలా మళ్ళిస్తాడట?
పరమాటకు మళ్ళించగలట. ఆ టాలెంట్ ఎక్కడ చూపించాడంటే పరిస్థితులు పడవను తోసేస్తూ ఉంటాయి, పరిస్థితులు పడవను దిగజారుస్తూ ఉంటాయి. పరిస్థితులు పడవను దిగజారుస్తున్న నావికుడు మాత్రం చూస్తూ ఊరకుండడు. ఎందుకంటే ఆడు ఎవడంటే నడిపించే నావికుడు. తన ఇష్టం ప్రకారమే అది నడవాలి. పరిస్థితులు బట్టి పడవ నడవకూడదు, నావికుడు నడిపినట్టును బట్టే పడవ నడవాలి. ఇందాక మన అన్న మాట్లాడుతుంటే చాలా గొప్పగా మాట్లాడాడు. హబక్కూకు గ్రంథంలో పరిస్థితులు బట్టి మనం మారిపోవడం ఏంటి? చాలామంది ఏమవుతుంటారు, పరిస్థితులు దిగజారిపోతే ఆత్మీయ జీవితంలో వీళ్ళు దిగజారిపోతుంటారు. పరిస్థితులు దిగజారిపోయినా కానీ మనం దిగజారిపోకూడదు. ఇదే దేవుడు మనకు చూపించిన ఒక మార్గం. పరిస్థితులు ఓడలో ప్రయాణం చేసే పరిస్థితులన్నీ దిగజారిపోయి ఉంటాయి. ఓడ తెరసాప దెబ్బకు పారిపోతూ ఉంటుంది. అయినా కానీ పరిస్థితులు దిగజారిపోతున్నా కానీ అందులో ఉంటున్న వాడు మాత్రం ఏమనుకుంటాడు, తన ఇష్టం వచ్చినట్టే అది నడవాలి. విడిచిపెడతాడు, దానిని విడిచిపెట్టాడు. నేను చెప్పినట్టే నడవాలంటాడు. ఆత్మీయ జీవితంలో కూడా పరిస్థితులు మనం మార్చినప్పటికీ, పరిస్థితులు మనం దిగజారుతున్నప్పటికీ, ఒకవేళ పరిస్థితులతో పాటు నువ్వు దిగజారినావు అనుకో, నేనేమంటారు తెలుసా? ఒక మాటలో చెప్పంటే గాలిగాడు అని మాట్లాడు. గాలిని బట్టి మారే మనస్తత్వాలు. కానీ గాలిని బట్టి మారక మన ఇష్టం వచ్చినట్టు మనం నడిపించగలంటే అప్పుడు మనం గాలిగాడు కాదనేసి నావికుడు అంటాడు. నావికుడు ఏం చేస్తాడంటే గాలిని బట్టి మారడు, గాలిని బట్టి తన పరిస్థితులు మార్చుకోడు. తన ఇష్టము చొప్పున తనం అనుకున్న గమ్యం వైపు మాత్రమే అంటాడు. పరిస్థితులు దిగజారిపోతున్న కట్టుదిట్టం చేసి తన అనుకున్న సడినే నడవాలని ఏంది మన వాళ్ళు ఒక మాట చెప్తాడు, కత్తి పట్టుకొని నిలబడతాడు అంటే అడ్డం. అంతే, ఎట్ట పరిస్థితులైనా కానీ నేను అనుకున్నట్టే పోవాలి, నేను అనుకున్న దారి వైపే వెళ్ళాలి. పరిస్థితులు ఈ దిగజారిపోయినైనా దిగజారిపోడు. మన జీవితాల్లో కూడా ఒకటే నిలుకోవాలి. పరిస్థితులు అన్నీ దిగజారుతుంటాయి, శరీరం అంతా లాగేస్తూ ఉంటుంది. కానీ మనం దేని మీద నిలబడాలి? నావికుడు చుక్కాని మీద నిలబడినట్టు మనం దేని మీద నిలబడాలో తెలుసా? మాట మీద నిలబడాలి. ఒకప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు నేను దేవునికి ఒక మాట ఇచ్చాను, ప్రభువా సావైనా బ్రతుకైనా ఏదైనా నీతోనయ్యానని నేను ఒకప్పుడు మాట ఇచ్చానయ్యా. పరిస్థితులు ఇప్పుడు నన్ను దిగజారుస్తున్నాయి, పరిస్థితులు నన్ను ఎన్నికి లాగుతున్నాయని. నువ్వేం చేసినట్టే పరిస్థితులు బట్టి నువ్వు దిగజారిపోకూడదు. దేని మీద ఆధారపడాలి? చుక్కాల మీద చెయ్యేసి ఒకరోజు నేను దేవునికి మాట ఇచ్చాను, చావైనా నేను ఇట్నే పోవాలి, బ్రతుకైనా ఇట్నే పోవాలి, నా పరిస్థితి ఏదైనా కానీ నేను అనుకున్న గమ్యం వైపు మాత్రమే పోవాలి. పరిస్థితులు బట్టి దిగజారేవాడు క్రైస్తవుడు ఎప్పటికీ కాలేడు. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు బట్టి కాదు మనం దిగజారాల్సింది. మన సిచ్యువేషన్ ఏదైనా కానీ చుక్కాని చేతిలో పట్టుకొని మనం అనుకున్న దారి వైపు మాత్రమే మన ఆత్మీయ జీవితాన్ని నడిపించేవాడు క్రైస్తవుడు అవుతాడే తప్ప మరొక దాంట్లో ఏమీ కాడు. ఒకరోజు కన్ను విషయంలో దావీదు గారు పడిపోయాడు, రెండోసారి మళ్ళీ పడిపోలే. ఎందుకో తెలుసా? దావీదు గారి జీవితాన్ని కంటిని కంట్రోల్ చేసింది ఏంటంటే ఆయన నోట్లో నుంచి వచ్చిన ఒక మాట. ఏంటనుకున్నాడు తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నిటిని తిప్పేసుకుంటాను. ఒక మాట దేన్ని కంట్రోల్ చేసిందో తెలుసా? రెండోసారి ఎన్నోసార్లు కళ్ళ ముందర అమ్మాయిలు కనిపించినాడు. ఆ రాజ్యంలో స్త్రీలకు తక్కువ, ఆ రాజ్యంలో అందగత్తెలు లేరా? అందగత్తెలు ఉండింటారు, ఆస్తిపరులు ఉండింటారు, సౌందర్యం కలిగిన స్త్రీలు కళ్ళ ముందర ఎంతమంది కనిపించినా ఒక్క మాట, ఏ మాటనో తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను తిప్పి వేసుకున్నాను. మాట ఎందు తప్పలేదు కాబట్టి కంటి ఎందు కూడా దావీదు ఏమైపోలేదు, పడిపోలేదు. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా మాట మీద నిలబడాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఏ మాట మీద నిలబడాలంటే దేవునికి మనమిచ్చిన మాట మీద. ఎవడైనాను మాట ఎందు తప్పకపోతే తన సర్వ శరీరాన్ని ఏం చేయొచ్చటాక? స్వాధీనంలో కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడు తెలుసా? మాట మీద నిలబడు. మాట మీద నిలబడేవాడు మాత్రమే పరలోకానికి అర్హుడు. ప్రభువైన దేవుడు, నువ్వు దేవునికి మాట ఇచ్చావంటే ఎట్టి పరిస్థితుల్లో దిగజారకూడదు. బాప్తిజం అంటే ఏంటో తెలుసా? మాట ఇవ్వడమే దేవునికి. మాట ఇచ్చి పడిపోతే ఇంక మనం ఏంటికో చెప్పండి? మాట ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చావంటే సావైన బతుకని ఏం చేయాలో తెలుసా? ఇంకా నిలబడాల్సిందే. చాలాసార్లు మన కన్ను మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకో, వాక్యం అనే మాట చేత నీ బ్రతుకు దేవునికి ఇచ్చిన మాటను గుర్తు చేసుకొని ఒక చుక్కాని చేత ఆ పడవని అంతా ఎలా అయితే నడిపించాడో దేవునికి ఇచ్చిన ఒక్క మాటని జీవితాంతం గుర్తుపెట్టుకొని మరణం వరకు ఏం చేయాలి? ఇంకా సాగించాలి. భార్యాభర్తల జీవితాల గురించి నేను ఎప్పుడూ ఆలోచన చేస్తుంటానండి. నాకు తెలిసిన ఒక తల్లి ఒక ఊరిలో ఉంది. అలా భర్త ఎప్పుడు ఫుల్గా తాగుతుంటాడు, ఇష్టం వచ్చినట్టు కొడుతుంటాడు, పిల్లలు సరిగా చూసుకోడు, ఇష్టం వచ్చినట్టు. అప్పుడు నేను ఒక మాట అన్నాను,
ఇటు రోంతంగా నువ్వు ఎలా సంసారం చేస్తావమ్మా, వదిలేయి అని చెప్పాను. నేనే ఓపికగా వదిలేయి అని చెప్పి, నాకు చిన్నమ్మ అవుతుందిలేండి, వదిలేయి చిన్నమ్మ అని చెప్పాను ఒకటే మాట. అప్పుడు మా చిన్నమ్మ నవ్వుతే ఏమన్నదో తెలుసా, రా ఇది వదిలేసే ప్రమాణం కాదు. ఒకరోజు పెళ్ళిలో ప్రమాణం చేసింటారు చూసినారా, ఏమండి, చావైనా బతుకైనా కష్టమైనా నష్టమైన మరణం వరకు నీతోనే. నిజంగా భార్యాభర్తలు వాళ్ళు చేసిన ప్రమాణం మీద నిలబడతా ఉంటే వాళ్ళు అనిపించింది, వాళ్ళు లోకస్తులు అయినా కానీ వాళ్ళ మాట మీద నిలబడతా ఉన్నారు. మన దేవునితో బాప్తిసం రోజు చేసిన ప్రమాణం మనం నిలబెట్టుకోకపోతే ఇంకా ఎందుకు చెప్పండి. వాళ్ళు అన్ని విషయాల్లో నిలబడినారు కదా, మనం ఆత్మీయ జీవితంలో దేవునికి చేసిన ఒక్క మాట విషయంలో నిలబడతాం. ఎంతవరకు నిలబడతామంటే మన చావు వరకు నిలబడదాం. పరిస్థితులు దిగజారిపోయినా మనం దిగజారిపోకూడదు, కష్టాలు మన ముందరకు వచ్చినా మనం పడిపోకూడదు. ఏమొచ్చినా కానీ ఒకటే అనుకోవాలి, మన ఇష్టానుసారంగానే ఈ పడవ నడవాలి. ఈ పడవ అంటే శరీరము. మనం ఇందులో నావికులు అంటే ఆత్మలమైన మనము శరీరం అనే పడవను ఏం చేస్తున్నామో తెలుసా, ఈ లోకమనే సంద్రములో నడిపిస్తూ ఉన్నాం. ఈ లోకమనే సంద్రములో ఆత్మలమైన మనము శరీరం అనే ఓడను నడిపించేటప్పుడు పరిస్థితులు మనకు అనుకూలించవు. సుడిగాలి లాంటి కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి. సుడిగాలి లాంటి కష్టాలకు ఈ శరీరం అనే ఓడ తూగిసలాడుతూ ఉంటుంది, పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. పడిపోవడానికి ఈ ఓడ సిద్ధంగా ఉన్నా కానీ నువ్వు నేను ఆత్మలమైన నావికులమైన మనము దేవునికి ఇచ్చిన మాట అనే చుక్కాన్ని పట్టుకొని ఏం చేయాలో తెలుసా, మన ఇష్టం వచ్చినట్టే ఈ పడవ నడవాలి. శరీరాన్ని పడవ నడవకపోతే పౌలు గారు ఏం చేస్తాడో తెలుసా, దీన్ని ఏం చేస్తాడట, నలగొడతాడట. నువ్వు చెప్పినట్టు నేనేడమా, నేను చెప్పినట్టు నువ్వు వినడమా. నావికుడు ఎప్పుడైనా కానీ పడవ ఆ నావికుడు చెప్పినట్టు వినాలే తప్ప పడవ చెప్పినట్టు నావికుడు వినకూడదు మన దేవుడు వారు. కాబట్టి ఈ శరీరం మనం లాగుతూ ఉంటుంది. ఈ శరీరాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఒకటి మాట ఎందు తప్పకండి. దేవునికి ఇచ్చిన మాట ఎందు నువ్వు తప్పకపోతే కంటిని కంట్రోల్ చేస్తావు, శరీరాన్ని కంట్రోల్ చేస్తావు, అన్నిటిని ఏం చేస్తాము, కంట్రోల్ చేస్తాము. అందుకోసమే మాట ఇవ్వండి దేవునికి, ఇచ్చి మరణం వరకు మాట తప్పకుండా మాటను పట్టుకొని ఏం చేయాలో తెలుసా, ఇంకా సాగించాలి. ఇలాంటి ఆత్మీయ జీవితం మనలో ఉండి గొప్పగా దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.